కానీ నిజంగా నేను వ్యక్తిగత విమర్శలే చేయాలని చాలా బలంగా చేస్తాను. నేను ఎందుకంటే అన్నీ తెగించినండి. రోజు ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఒంటి మీద బట్టలు వేసుకొని వస్తాను, తిరిగి వెళ్ళటం ఇంతే. వెనకాల వేల కోట్లు లేవు, చాలా మామూలు కుటుంబం నుంచి వచ్చాను. ఇదే మొగల్తూరులో ఓకే లేదు, నాకు రెండు సందర్భాల్లో గోదావరి జిల్లా గుర్తుండిపోయింది. ఒకసారి రెండు సార్లు వచ్చినట్టున్నాను. ఒకసారి నేను తప్పిపోయాను నర్సుపూర్లో. ఎందుకంటే మా నాన్న పెట్టి ఆఫీసర్గా ఉన్నారు, హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ అయిందంటే అప్పుడు ఇక్కడ తీసుకొస్తే నేను ఈ నర్సుపురం బస్ స్టాండ్ దగ్గర కాలువ దగ్గర వంతిన దగ్గర ఎక్కడో మిస్ అయిపోయింది. అది నాకు గుర్తుంది, ఇంకా చాలా వేగంగా గుర్తుంది. అక్కడ మాకు ఒక చిన్న పొలం ఉండేది, 2.5 ఎకరాలు అంత ఉండేది. ఏదో 2 ఎకరాలు 20 సెంట్లు అయితే 1 సెంట్లు. అది ఎలాగ మేము మా నాన్న వాళ్ళు అమ్మేసుకుంటూ వచ్చారో నాకు తెలుసు. మా పిన్ని పెళ్ళికని ఇంకొక సమస్యలు కానీ ఇట్లాగా భూమి కొద్దిగా అమ్ముకుంటా కష్టాలు తెలుసు నాకు. నేను చూశాను. నేను చిన్నవాడిని, నాకు తెలియదు ఏమో అనుకునే వాళ్ళేమో, కానీ నేను వినేవాడిని, చూసేవాడిని. ఆ కష్టాలు తెలుసుకున్నవాడిని కాబట్టి, కష్టాలు చూసినవాడిని, నేను సమస్యలను అర్థం చేసుకున్నవాడిని. ఎందుకు ఇంత బాధ్యతగా ఉంటానంటే చాలా చిన్న జీవితం నుంచి వచ్చినవాడిని. సో వీళ్ళందరికీ ఏముంటుందంటే నాకు చాలా అటాచ్మెంట్ అనుకుంటారు. 22 ఏళ్ల వయసులో నేను అన్ని వదులుకొని వచ్చేసాను. నాకు వద్దనుకున్నాను, ఏ ఎదుగుదల నాకు అవసరం లేదు. ఎందుకంటే నాకు కావాల్సిన బతకడానికి ఎంత ధైర్యం కావాలో అంత జ్ఞానం కావాలో నాకు ఉంది. చాలా ఆశలు లేవు నాకు. కానీ భగవంతుడు నాకు ఇచ్చిన ఇదేంటంటే, నేను నిజంగా ఏం కోరుకోలేదు. ఇంత యాక్టర్ అవుతాను కూడా నాకు తెలియదు. చిరంజీవి గారు అడిగేవాళ్ళు ఏం చేస్తావు నువ్వు అంటే, మ్యాగజైన్కి బాడీ గార్డ్ అవుతాననేవాడిని. కానీ ఈ రోజున నేను మన సమాజానికి అంగరక్షకున్నాను, బాడీ గార్డ్. నీకు అర్థమైందమ్మా నీ మాట? తను కూడా ఇలా అంటుంటే. జనసేన సమాజానికి రక్షణ ఇస్తుంది, అందుకు సేనాన్ని పెట్టాను. గుండాలు ఫ్యాక్షనిస్టులు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు పేలితే సైనికుడు చాలా బలంగా సమాధానం చెప్పగలరు. ఊపిరి తిరుక్కోకుండా ఎదురు దాడి చేయగలరు. ఏమంటుంది, ఉప్పెనలాగా దాడి చేయగలరు, ఉప్పెనలాగా. అలాంటి పోరాటమే కావాలంటే నేను చాలా సిద్ధం. దెబ్బలు తిని వచ్చినాను. ఫిజికల్గా కరాటే చేసుకున్నప్పుడు ముక్కులు పగిలిపోయి, కార్ల కింద చేతులు పెడితే చేతులు నలిగిపోయి, ఈ రోజుకి నాకు ఈ బొట్టనీళ్ళు వంగిపోయి ఉంటుంది. అంటే దానికి కారణం ఏంటంటే, జీవితంలో ఏదైనా సాధించాలి. దెబ్బలు తింటే వచ్చేస్తావు శక్తి అనుకున్నాను. నాకు అర్థం ఏంటంటే, సహనం వల్ల శక్తి వస్తుందా, నువ్వు భరించడం వల్ల శక్తి వస్తుంది తప్ప దెబ్బతింటే వల్ల కాదు. నాకు అర్థం చేసుకోవడం కరాటే చేసుకోవాల్సి వచ్చింది నాకు. అలాంటిది ఇన్ని దోపిడీలు చేసే వీళ్ళకే ఇంత పిచ్చిగా మాట్లాడే తెగింపు ఉంటే, ఏమి చేయని మనకి ఎంత తెగింపు ఉంటుంది ఊహించుకోగలరా వాళ్ళు? ఒకసారి మీరు బయటకు వచ్చి చూపించండి. అప్పుడు నిజంగా నేను పార్లమెంటరీ వ్యవస్థకి గౌరవం ఇచ్చే మాట్లాడతాను. రాజ్యాంగబద్ధంగా సమాజానికి సంబంధించి అన్ని లైన్స్లో మాట్లాడతా. స్థాయి దాటితే నేను కూడా అంతే తెగింపు చూపగలను. అంతే, మీరు ఊహించినంత, మీరు తట్టుకోలేనంత, మీరు పారిపోయేంత అంత జాగ్రత్త. అందుకనే నేను 2014 ఎలక్షన్స్ ఎవరి గురించి మాట్లాడినా పబ్లిక్ పాలసీ గురించి మాట్లాడతాను. దేనికి వస్తున్నావు ఇది మాట్లాడతాం. నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడాలి అంటే నేను చాలా మాట్లాడాను, కానీ దానివల్ల సమస్యలు పరిష్కారం అవుతాయంటే ఖచ్చితంగా మాట్లాడతా. అలాగే నేను మీ నుంచి కూడా కోరుకునేది, ఆడపడుచుల నుంచి కానీ అక్క చెల్లెల నుంచి కానీ, ప్రతి చోట జన సైనికులు అనగానే మీ వాళ్ళండి నాకు సలహాలు చెప్తారు. మీ వాళ్ళండి బైక్లు వేసుకొచ్చి సైలెన్సర్లు పీకేసి బాగా రైజ్ చేస్తుండే, బాగా ఇరిటేటింగ్ ఉంటుందండి మాకంటే. ఒకేసారి నా పక్కన కూడా తిరుగుతాడు. నా భయం ఏంటంటే, మీరు బైకులు రైజ్ చేస్తే మీకు దెబ్బలు తగులుతాయి, పడిపోతారు. వాళ్ళు కావాలని ఏం చేస్తారంటే, మీ చుట్టుపక్కల తిరిగే కుర్రాళ్ళు ఇలా చేసేస్తారని అంటారు. నేనేమన్నానంటే, మా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి అన్న. మహా అయితే సైలెన్సర్ తీసి రైజ్ చేస్తారు. వాళ్ళు మహా చేస్తే వాళ్ళు సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తారు. మరి మీలాగా ఇసుక మాఫియా దోపిడీలు చేయట్లా, వేల కోట్లు స్కాములు చేయట్లా, జైలుకి వెళ్ళి కూర్చోండి. మా వాళ్ళు మ్యాక్సిమం బైక్ సౌండ్ తీసేసి ఇలా రైజ్ చేస్తారు. నేను అంటాను, దేనికి రైజ్ చేస్తారో చెప్తాను ఒకసారి. మీరు యువతకి మీరేమిచ్చారు?
ఆ యువతకి ఎందుకు బైక్ రేస్ చేస్తుందంటే నేను అందరిలో అలా చూడను, ఇరిటేషన్గా చూడను. వాళ్ళ ఎనర్జీ అది, వాళ్ళ శక్తి. వాళ్ళ శక్తిని డైవర్ట్ చేయడానికి అవకాశాలు లేవు. ఆ యువత శక్తిని డైవర్ట్ చేయడానికి అవకాశాలు ఏవి? ఎక్కడ? ఉద్యోగం ఎక్కడే కాదు, స్కిల్స్ ఎక్కడ? మానసిక ఆనందానికి ఒక పార్క్ లేదా? ఒక భీమవరంలోనే ఒక పార్క్ ఉందా మనకి? లేదు. అది కూడా ఉంటే ఎవడో కబ్జా చేయాలి, ఎవడో కూర్చోబెట్టాలి, ఎవడో దోచేయాలి, దాన్ని కూడా అమ్మేయాలి ముక్కలు చేసి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.